ఇక్కడ నూనె కొంచెం తక్కువ వాడి ఆలు పరాటా చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. చాలా బావుంటది. మన గురించి పక్కవాడు ఏదన్నా చులకనగా మాట్లాడాడంటే దానికి కారణం వాడిని తిట్టాల్సిన పనేం లేదు. దానికి మనమే ఫస్ట్ రీజన్. ఏంటంటే వాడికి మనం అంత అలసి ఇవ్వడం. మన ఇంట్లో ఉన్న మెంబర్స్ గురించి గూడా మన ముందే వాడేదన్నా మాట మాట్లాడాడు అంటే అది మన దగ్గర ఉన్న లోపం అనమాట. ఎందుకంటే మనకి వాడికి ఆ లీనియన్స్ ఇచ్చాం కాబట్టి వాడు ఆ చనువు తీసుకొని మన ముందే మన ఇంటి వాళ్ళ గురించి బ్యాడ్‌గా చెప్తూ ఉంటారనమాట. అండ్ అట్లాంటి లీనియన్స్ ఎవరికీ ఇవ్వొద్దు. అట్లాంటి ఛాన్సెస్ ఎవరికీ ఇవ్వొద్దనమాట. ఒక మాట అన్నప్పుడే మనం రివర్స్ ఎదుటివాడు ఎవడైనా సరే కొంచెం సమాధానం చెప్పినట్టుగా మాట్లాడితే రెండోసారి మన దగ్గర మన వాళ్ళ గురించి మాట్లాడడానికి వాడికి కొంచెం వణుకన్నొస్తది. మాట్లాడకుండా ఉండనని ఉంటాడనమాట. మనం ఒకసారి ఏదోలే పెద్దవాళ్ళు అది ఇదని ఏదో ఒక రకంగా మనం కొంచెం సైలెంట్‌గా ఉన్నామనుకోండి, రెండోసారికి ఇంకెక్కువ మాట అంటాడు. అండ్ 1, 2 సార్లు చూడాలి. మూడోసారి ఖచ్చితంగా ఒక నలుగురు ఉన్నప్పుడే చెప్పాలి. అప్పుడు ఇంకోసారి బుద్ధొస్తదనమాట వాళ్ళకి. అండ్ ఇక్కడ పెద్ద, చిన్న ఏమీ లేదు. ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళది. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినేలాగా మనము బతకాల్సిన అవసరం లేదు నాకు తెలిసైతే. అవతల వాడు ఏ రిలేషన్‌షిప్ అయితే మనకేంటి చెప్పండి. మనల్ని చులకనగా చూస్తూ, మనతో చులకనగా మాట్లాడుతున్నప్పుడు మనకంతగా అవసరం లేదు గదా! ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇంటికి ఈ ఇల్లు గూడా అంతే దూరం ఉంటది. ఇది కొత్త సామెత ఏం గాదు. పాతదే. అండ్ ఇక్కడ నేనైతే నూనె చాలా అంటే చాలా తక్కువ వాడినా. అండ్ పరోటా గూడా చాలా సాఫ్ట్‌గా వచ్చింది చూసారా? టేస్ట్ గూడా చాలా బావుంది. అండ్ 1 ½ అవర్ తర్వాత గూడా ఇంతే సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. అండ్ టేస్ట్ వైస్‌గా గూడా చాలా బావుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.